కోడింగ్ అంటే ఒక సృజనాత్మకమైన పని కదా, కానీ నిజం చెప్పాలంటే అందులో చాలా విసుగు పుట్టించే చిన్న చిన్న పనులు కూడా ఉంటాయి. మరి ఈరోజు మనం క్లౌడ్ కోడ్ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక టూల్ కాదు, మీ కోడింగ్ ప్రయాణంలో ఒక నిజమైన ఏఐ పార్ట్నర్. ఒకసారి ఆలోచించండి, డెవలపర్గా మన సమయం చాలా విలువైంది. కాని ఆ విలువైన సమయం ఎక్కువ భాగం టెస్టులు రాయటానికో చిన్న చిన్న ఎర్రర్లను వెతికి సరిచేయడానికో పోతే అసలు కోడింగ్లో ఈ బోరింగ్ పార్ట్ అనేది ఆప్షనల్ అయితే ఎలా ఉంటుంది? ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ. అవును, ఇది ప్రతి డెవలపర్ రోజూ ఎదుర్కొనే యుద్ధం లాంటిది. కోడుకు టెస్టులు రాయడం, ప్రాజెక్టు మొత్తం వెతికి చిన్న చిన్న ఎర్రర్లను సరిచేయడం, డిపెండెన్సీలను మేనేజ్ చేయడం, ఇవన్నీ పైకి చిన్న పనులుగానే కనిపిస్తాయి. కాని అన్ని కలిపి చూస్తే మన సమయాన్ని, సృజనాత్మక శక్తిని మొత్తం లాగేస్తాయి. మరి కొత్త ఫీచర్లు బిల్డ్ చేసే టైం ఎక్కడుంది? అయితే ఈ రోజువారీ శ్రమ నుండి మనల్ని బయటపడేసే ఒక మార్గముంటే ఇక్కడే మన కథలోకి వస్తుంది క్లౌడ్ కోడ్. ఇది కేవలం మరో కోడింగ్ టూల్ కాదు, ఇదొక సరికొత్త రకం సహాయకం. క్లౌడ్ కోడ్ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఈ పదం ఏజెంటిక్ కోడింగ్ సాధనం. ఏజెంటిక్ అంటే ఏంటి? అంటే ఇది మనం చెప్పినది గుడ్డిగా చేసే ఒక పనిముట్టు కాదు. ఇది ఒక ఏజెంట్ లాగా ఆలోచిస్తుంది. మీ మొత్తం కోడ్ బేస్ను చదివి అర్థం చేసుకుని అవసరమైన మార్పులు చేసి కమాండ్స్ని కూడా రన్ చేస్తుంది. చెప్పాలంటే ఒక సహోద్యోగిలా పనిచేస్తుందన్నమాట. చూడండి, చాలా ఏఐ కోడింగ్ టూల్స్ ఏం చేస్తాయంటే మనం ప్రస్తుతం ఏ ఫైల్లో పనిచేస్తున్నామో దానిపైనే దృష్టి పెడతాయి. కాని క్లాడ్ కోడ్ అసలైన బలం ఇక్కడే ఉంది. ఇది మీ మొత్తం ప్రాజెక్ట్ను, అందులో ఉన్న ప్రతి ఫైల్ను, అన్ని టూల్స్ను ఒకే యూనిట్గా చూస్తుంది. ఈ సంపూర్ణ అవగాహనే దీనికి అద్భుతమైన శక్తులనిస్తుంది. సరే, సంపూర్ణ అవగాహన అన్నాం కదా, మరి దానితో క్లౌడ్ కోడ్ ఏం చేయగలదు? ఇది మనకు కొన్ని కొత్త సూపర్ పవర్స్ను ఇస్తుంది. మన పనిని విసుగు పుట్టించే స్టేజ్ నుండి ఒక పరివర్తన వైపు నడిపిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్లౌడ్ కోడ్ సామర్థ్యాలను మనం ఒక నిచ్చెనలా ఊహించుకోవచ్చు. కింద మెట్టులో లింట్ ఎర్రర్ల లాంటి చిన్న చిన్న పనులను ఆటోమేట్ చేస్తుంది. ఒక మెట్టు పైకి వెళ్తే ఒక ఎర్రర్ మెసేజ్ చూసి బగ్ను ఎక్కడుందో కనుగొని పరిష్కరించగలదు. ఇంకా పైకి వెళ్తే మనం మామూలు భాషలో చెప్తే చాలు, దానికి తగ్గట్టు కొత్త ఫీచర్లను బిల్డ్ చేయగలదు. చివరిగా గిట్ను మేనేజ్ చేయడం వరకు ఇది అన్ని స్థాయిలలో మన పనిభారాన్ని పంచుకుంటుంది. ప్రతి టీంకి దాని సొంత పద్ధతులు, నియమాలు ఉంటాయి. క్లౌడ్ కోడ్ దీన్ని గౌరవిస్తోంది. CLUD.MD అనే ఒక ఫైల్తో మనం దానికి మా ప్రాజెక్ట్లో కోడింగ్ ఎలా ఉండాలి అని మనం దానికి నేర్పించవచ్చు. అలాగే రివ్యూ, PR లాంటి కస్టమ్ కమాండ్స్తో పదే పదే చేసే పనులను చాలా సులభం చేసుకోవచ్చు. అంతేకాదు, మీ టీం ఇప్పటికే వాడుతున్న జీరా, స్లాక్ లాంటి టూల్స్తో కూడా ఇది చక్కగా కలిసిపోతోంది. మీ టీం వర్క్ఫ్లోకు తగ్గట్టు మారడమే కాదు, క్లౌడ్ కోడ్ మీరు ఎక్కడ పనిచేస్తున్నా మీతో పాటే ఉంటుంది. ఇకపై మన డెస్క్కే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మన వర్క్ఫ్లోకు ఎలాంటి అంతరాయం లేకుండా ఎక్కడ్నుంచైనా కోడింగ్ చేసుకోవచ్చు. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. క్లౌడ్ కోడ్ మన పనిశైలికి అనుగుణంగా ఉంటుంది. మీరు టెర్మినల్ ఫ్యాన్ అయినా, లేదా VS కోడ్ లాంటి IDEలో పనిచేయడానికి ఇష్టపడినా, లేదంటే సింపుల్గా బ్రౌజర్లో కోడ్ చేసినా క్లౌడ్ కోడ్ ఎల్లప్పుడూ మనకందుబాటులో ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, మీరు బయటెక్కడో ఉన్నప్పుడు బ్రౌజర్లో ఒక పెద్ద ఫీచర్పై పని మొదలుపెట్టారు. ఇంటికొచ్చాక అదే పనిని మీ పవర్ఫుల్ డెస్క్టాప్ టెర్మినల్లో కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నారు. సింపుల్గా /teleport అనే ఒక్క కమాండ్ చాలు. మీ మొత్తం వర్క్ సెషన్ వెంటనే మీ లోకల్ మెషిన్కు వచ్చేస్తుంది. మీ పని ఎక్కడా ఆగదు. అలాగే టెర్మినల్లో కోడింగ్ చేస్తున్నారో కానీ చేసిన మార్పులు విజువల్గా ఎలా ఉన్నాయో చూడాలి. అప్పుడు /desktop కమాండ్తో అదే సెషన్ వెంటనే డెస్క్టాప్ యాప్లో ఓపెన్ అవుతుంది. టూల్స్ మధ్య ఇంత సులభంగా మారగలగడం నిజంగా వర్క్ఫ్లోను మార్చేస్తుంది. ఈ సౌలభ్యం కేవలం మన కోడింగ్ ఎన్విరాన్మెంట్కే పరిమితం కాదు. ఈ టేబుల్ చూపిస్తున్నట్లు క్లౌడ్ కోడ్ మన టీం యొక్క మిగతా వర్క్ఫ్లోలతో కూడా కలిసిపోతుంది. పుల్ రిక్వెస్ట్లను ఆటోమేట్ చేయడం దగ్గరనుంచి స్లాక్లో వచ్చే బగ్ రిపోర్ట్లను నేరుగా కోడుగా మార్చడం వరకు ఇది ప్రతిచోటా మనకు సహాయపడుతుంది. ఇంత శక్తివంతంగా, సౌకర్యవంతంగా ఉంది సరే, కాని దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టడం కష్టమేమో అని అనిపించొచ్చు. కాని అసలు విషయమేంటంటే క్లౌడ్ కోడ్తో స్టార్ట్ చేయడం చాలా సులభం. జస్ట్ కొన్ని సెకండ్ల పనంతే. మీరు ఎక్కువగా టెర్మినల్లో పనిచేసే పర్సనా, లేక VS కోడ్ లాంటి విజువల్ IDEని ఇష్టపడతారా?
మీ స్టైల్ ఏదైనా సరే దానికి తగ్గట్టు ఒక సింపుల్ మార్గముంది. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా దీన్ని ఎంచుకోవచ్చు. ఇన్స్టాల్ చేశాక మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి లాగిన్ అవడమే. అంతే, మీరు క్లౌడ్ కోడ్ను ఉపయోగించడానికి రెడీ. నిజంగా ఇంతే సింపుల్. ఓకే, ఇప్పటివరకు మనం ఒక పర్సనల్ అసిస్టెంట్ గురించి మాట్లాడుకున్నాం, కానీ క్లౌడ్ కోడ్ అస్సలు విజన్ అంతకు మించి ఉంది. ఇప్పుడు మనం ఒక అసిస్టెంట్ నుండి ఒక పూర్తిస్థాయి ఏఐ టీం వైపు చూద్దాం. అసలు పెద్ద కథ ఇక్కడే మొదలవుతుంది. భవిష్యత్తులో మనం ఒక పెద్ద పనిని ఒకే ఏఐకి చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. దానికి బదులుగా ఒక లీడ్ ఏజెంట్ ఆ పనిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వేర్వేరు వర్కర్ ఏజెంట్లకు అప్పగిస్తుంది. ఒక సాఫ్ట్వేర్ టీంలో మేనేజర్ ఎలాగైతే ప్రాజెక్ట్ను డివైడ్ చేస్తాడో సరిగ్గా అలాగే ఇవన్నీ కలిసి పనిచేసి చాలా సంక్లిష్టమైన సమస్యలను కూడా వేగంగా పరిష్కరిస్తాయి. అంతేకాదు, క్లౌడ్ కోడ్ మనకే పవర్ ఇస్తుంది. ఏజెంట్ ఎస్డీకేని ఉపయోగించి మన ప్రత్యేకమైన అవసరాల కోసం మన సొంత ఏఐ ఏజెంట్లను మనమే నిర్మించుకోవచ్చు. ఉదాహరణకు, మీ కంపెనీ డాక్యుమెంటేషన్ను చదివి దాని ఆధారంగా కోడ్ రాసే ఒక స్పెషల్ ఏజెంట్ను మీరు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ అవకాశాలు నిజంగా అపరిమితం. కాబట్టి మనం ఈ ఆలోచనతో ముగిద్దాం. డెవలపర్ల బృందంతో పాటు స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ల బృందం కూడా ఉంటే, మనుషుల సృజనాత్మకత, ఏఐ యొక్క వేగం, సామర్థ్యం ఈ రెండూ కలిస్తే ఒక టీం ఎలాంటి అద్భుతాలను సృష్టించగలదో, దీని భవిష్యత్తు ఖచ్చితంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దాం.